అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల కోసం వేట మొదలైంది. అంటే వేట మొదలవటం అంటే అధిష్టానం ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చోపచర్చలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు. ఈవిడ గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కుమార్తె, గతంలో కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తర్వాత ఇప్పుడు 2 ఏళ్ల నుంచి బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పురంధేశ్వరి గారు చేసిన మంచి పని ఏంటంటే కూటమిలో కలిసేందుకు బీజేపీ శ్రేణులందరినీ ఒప్పించడంలో కానీ, అటు ఢిల్లీలోని పెద్దలను ఒప్పించడంలో కానీ, ఇటు తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడటం కానీ, అటు జనసేనతో మాట్లాడటం కానీ, అందరినీ కలిసి కూటమిగా ఏర్పాటు చేసి బీజేపీ విజయం కోసం 3 ఎంపీలు వచ్చినా, 8 మంది ఎమ్మెల్యేలు వచ్చినా ఆవిడ కృషి ఎనలేని కృషి ఉంది. బీజేపీ పార్టీలో అనేక రకాల చేరికలు వస్తాయంటే అవన్నీ కూడా పురంధేశ్వరి గారి తాలూకా విజయాల కింద చెప్పొచ్చు. ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది కేడర్ అందరినీ. ఎవరు పార్టీలోకి వచ్చినా వాళ్ళందరినీ చేర్చుకుంటుంది, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది. బీజేపీ పార్టీని బలపరుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆవిడకి కేంద్రంలో మంత్రి వస్తుందని మొన్న ఎక్స్పెక్ట్ చేశారు, రాలేదు. ఇప్పుడు ఎక్స్పాన్షన్లో కేంద్ర మంత్రి వస్తుందని ఆశపడుతుంది ఆవిడ కేంద్ర మంత్రి ఇస్తే ఆ ప్లేస్లో వేరే వారికి ఇవ్వాలనేది బీజేపీ చీఫ్గా 2 ఏళ్ళు కూడా అయిపోవచ్చింది కాబట్టి వేరే వ్యక్తికి ఇవ్వాలనేది ఆలోచన. అయితే ఈ సందర్భంలో ఎవరికి ఇవ్వాలని చాలామంది పేర్లు ప్రచారంలో వచ్చినాయి. అయితే సుజనా చౌదరి గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది. సుజనా చౌదరి గారు గతంలో 2 సార్లు రాజ్యసభ మెంబర్గా పనిచేశారు, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. మోడీ గవర్నమెంట్లో 14 నుంచి 19 ఆ పీరియడ్లో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత బీజేపీ పార్టీలో రాజ్యసభ మెంబర్గా కొనసాగారు. మొన్న ఇప్పుడు బీజేపీ సింబల్ మీద విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. వెస్ట్లో బీజేపీ గెలవడం అనేది కొద్ది కష్టమైన పని. అయినా కూటమి సహకారంతో బీజేపీ పార్టీ అవలీలగా విజయం సాధించింది. అక్కడ మంచి మెజారిటీతో గెలిచింది అది కూడా. అలాంటి సుజనా చౌదరి గారు రాష్ట్రంలో మంత్రి అవుదామనే ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేగా ఉంచినాడు. అయితే అక్కడ బీజేపీలో ముందు నుంచి పార్టీలో పనిచేసిన వ్యక్తులకే మంత్రి అవ్వాలనే ఆలోచనతో బీజేపీ హైకమాండ్ సత్యకుమార్ యాదవ్కి ఇచ్చింది. దాంతో ఆయన నిరాశ నిస్పృహకు లోనయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి సుజనా చౌదరి గారు. గతంలో టీడీపీ నుంచి 2 సార్లు రాజ్యసభ మెంబర్ కూడా ఇచ్చారు. కాబట్టి సుజనా చౌదరి గారు అయితే ఈ కోఆర్డినేషన్ బీజేపీ టీడీపీ జనసేన అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంలో కొద్దిగా విజ్ఞత గల వ్యక్తిగా ఆయన అయితే బాగుంటుంది అనేది బీజేపీ కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఇంకా వేరే వారి పేర్లు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళందరికన్నా కూడా ఇతనైతే మెచ్యూర్డ్గా ఆలోచించి పార్టీకి ప్లస్ కూటమి ప్రభుత్వానికి కూడా సరైన డైరెక్షన్లో పనిచేస్తాడనే ఉద్దేశంతో సుజనా చౌదరి గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది. వేచి చూద్దాం. బీజేపీలో కాంగ్రెస్ లాగానే ఏ రోజైనా ఏదైనా జరగవచ్చు, కానీ ప్రయారిటీ పార్టీ వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఈయన పార్టీ తరఫున పోటీ చేసి ఎలక్షన్లో గెలుచున్నారు. కాబట్టి గతంలో పార్టీ తరఫున రాజ్యసభలో కూడా ఉన్నారు. ఢిల్లీలో పెద్దలందరికీ కూడా సుపరిచితులు కాబట్టి ఈయనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఇస్తారని కూడా మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.